మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగొండ మండలం లింగాలలో మొక్కజొన్న రైతులు చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. రైతులు తమ పంటను అమ్ముకునేందుకు మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిల్లు దగ్గర ఉన్నాం మనం. ఈ మండలంలో పండించినటువంటి మక్కలు పండించిన రైతులకు ఈ యొక్క మిల్లును అలాట్ చేయడం జరిగింది. రైతులు ముందు పోయి అక్కడ ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళ దగ్గర చిట్టి తీసుకొని ఇటు దానికి వచ్చిళ్ళు. ఇది కూడా ఏంటంటే గతంలో సెంటర్ తీసుకొస్తే వాళ్ళే జోక్కునేది, వాళ్ళే తెచ్చేది పెట్టేది. కానీ ఇప్పుడు 51 కిలో నర జోకాలి రైతు. ఆయన కాంటా పెట్టుకోవాలి, ఆయన కుట్టాలి, ఆయనే ట్రాక్టర్ లోడ్ చేయాలి, తెచ్చి ఇక్కడ అన్లోడ్ చేయాలి. ఇది రైతు బాధ్యత. గతంలో ఇది లేదు. భారతాన్ని రైతే కొనుక్కోవాలి. ఇవంతా కూడా కొత్త కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. అన్నీ కూడా కష్టపడి లోడ్ చేసుకొని తెచ్చిండ్రు. 6 రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక ట్రాక్టర్. 7 రోజులైంది. రోజుకు 2000 రూపాయల డ్యామరేజ్ పడుతుంది ట్రాక్టర్ మీద రైతుకు. అంటే 7 రోజులు ఆగితే 15,000 రూపాయలు రైతు 14-15,000 పోతాయి. డ్రైవర్ ఉంటే ఆయనకు బత్తా ఇవ్వాలి, రోడ్డు 100-200 తినడానికి, నీళ్ళు ఆడడానికి ఆయనకి ఇవ్వాలి. దీనివల్ల రైతుకి మిగిలేదేంది, రైతుకు ఉరిగేదేంది? ఒక్కొక్క పక్క యూరియా ధరకు ఇబ్బంది పడి వ్యవసాయం చేసిండు. ఇంత ఎండాకాలంలో కష్టపడి మక్కలన్నీ కూడా ఎండబోసుకొని తెచ్చిండు. మరి అయినా ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.